హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బయట సైడ్ ప్లాస్టింగ్ చేసుకొని లోపల ప్లాస్టింగ్ చేయాలన్నా అనేది మీకు చూపిస్తానండి. మేము ఆల్రెడీ బయట ప్లాస్టింగ్ చేసిన తర్వాత లోపల ఎక్కడ కూడా వర్క్ ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తాము. ఈ వీడియో రికార్డింగ్ చేసిన డేట్ వచ్చేసి మా ఏపీ తెలంగాణకు ఎలక్షన్ అయిన డేట్ అప్పుడు మేము ఊరు వెళ్ళామండి. అందుకే వర్క్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. నేను వచ్చే వరకు బయట ప్లాస్టింగ్ చేసి లోపల వర్క్ చేయమని చెప్పాను. వచ్చే వరకు మా వర్కర్స్ అలాగే చేసేసారు. బాత్రూమ్ కానీ ప్రతి ఒక్కటి బయట అంతా వేసిన తర్వాతనే లోపలికి ఎంటర్ చేయించాను. ఇలా ఎందుకు చేస్తాను అంటే బయట ప్లాస్టింగ్ చేసి లోపల చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటిది అంటే క్రాక్లు అనేవి కొంచెం త్వరగా రావండి. లోపల ప్లాస్టింగ్ చేసి బయట ప్లాస్టింగ్ చేస్తే మాత్రం క్రాక్స్ అనేవి వస్తాయి. అలా ఎందుకంటే బయట సైడ్ ఎక్కడైనా కూడా కొంచెము గ్యాప్లు అనేవి ఉంటాయి, జాయింట్లు ఫిల్ కాక. ఆ ఫిల్లోంచి హెయిర్ లోపలికి వచ్చేదానికి చూస్తుంది కాబట్టి బయట గాలి ఉంటుంది కాబట్టి క్రాక్స్ అనేవి తొందరగా వస్తాయి. అంటే ఇప్పుడు మనం లోపల వేసి బయట ప్లాస్టింగ్ చేస్తే ఒక 10 రోజులకి పగుళ్ళు వస్తాయి. బయట వేసి లోపల ప్లాస్టింగ్ చేసిన వాటికి 1 సంవత్సరానికి వస్తాయి. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. బయట చేయగానే ఏమైందంటే మనకి ఎక్కడైనా బయట హోల్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం క్లోజ్ అయిపోతాయి. అందుకని ఎవరు కూడా కొత్తగా వర్క్ చేసుకునే వాళ్ళు ఓనర్లు కానీ మేస్త్రీలు కానీ, అంటే నేను అంత పెద్ద మేస్త్రిని కాకపోవచ్చు, నాకున్న అనుభవం ప్రకారం నేను 2006 నుంచి ఇదే వర్క్ ఫీల్డ్లో ఉన్నానండి. 2006 నుంచి ఇప్పుడు 24 అండి. మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానం కొరకు చెప్తున్నాను. కొంతమంది మేధావులు కామెంట్లు పెడుతుంటారు, సొంత స్టోరీ చెప్పకన్నా అది ఇది అని. దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డ్ చూసాం కదా. ఈ మెయిన్ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఎక్కడ కూడా 1/2 ఇంచ్ బయటకు ఉండాలి, సైడ్ తూకానికి ఉండాలి, లెవెల్కి ఉండాలి. ఈ నార్మల్ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మన ప్లాస్టింగ్ లెవెల్కి ఉండాలండి. ఒక పాతిక బయటకున్నా ఏం కాదు, మన పుట్టి పెట్టే వరకు కవర్ అయిపోతుంది. అంతేగాని మరి పాతిక కన్నా ఎక్కువ ఉండకూడదు. పాతిక అంటే 1/2 ఇంచ్లో సగం, 25 mm అట్లా 25 ఇంచ్. ఈ మెయిన్ డోర్ ఫ్రేమ్ వచ్చే వరకు ఇది సైడ్ తూకానికి రావాలి, మెట్నెకి రావాలి, నాటుకు రావాలి. ఇతను వేసే కళ్ళు ఎంత అవుతుందో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా సేమ్ అదే మందం నాటుకు ఉండాలి. దాని నుంచి తూకానికి రావాలి. సైడు డోర్కి దీనికి మెట్నెక్ కలవాలి. అప్పుడే మీకు మెయిన్ డోర్ ఫ్రేమ్ అనేది బరాబర్ నీట్గా వర్క్ కనిపిస్తుంది. అలాగే తూకానికో నాటుకో ఏదో ఒక దానికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే మాత్రం వర్క్ అనేది నీట్ ఉండదు. ఈ మెయిన్ డోర్ కూడా ఫిట్టింగ్ బరాబర్ తూకానికి లెవెల్కి వన్ సైడ్ కూర్చుంటేనే మీకు అది కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు అతను చూడండి మెట్నెక్ కలిపాడు, అట్లా మెట్నెక్ కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు నీట్గా కనిపిస్తుంది. మెట్నెక్ కలపాలి, నాటుకు రావాలి, తూకానికి రావాలి. ఈ సైడ్ చెంపలు కూడా, ఈ సైడ్ కూడా సేమ్ నాటుకు ఉండాలి. అంటే గోడనే మేము నాటుకు చేపిస్తాం, తూకానికి కాదు. ద్రవాజు నుంచి నాటు కొలత ఎంత ఉంటే అంత పెట్టిస్తా. తూకానికి ఏమవుతుందంటే ద్రవాజు ఒకవేళ తూకం అన్బ్యాలెన్స్ ఉందనుకోండి, ఒక్కడ మందం ఉంటుంది, ఒక్కడ మందం తక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా దర్వాజాలు కానీ వెంటిలేటర్లు కానీ సైడ్లోకి వచ్చే వరకు నాటులు చూసుకోవాలి, పైన టాప్ లెవెల్ మాత్రం లెవెల్ వేసుకోవాలి. ఇది వర్క్ విధానం. ఈ స్విచ్ బోర్డులో వచ్చే వరకు వర్కర్స్ నమ్మి పోతే నాకు ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసిళ్ళు, అదంతా నాకు వర్క్ ప్రాబ్లం అయిపోయింది. అలా ఇంతకుముందు చెప్పే కదా కామెంట్లు పెడుతుంటారు. ఒక అతనేమో ప్లంబింగ్ వీడియో పెట్టిన దానికి పైపులు పగలగొట్టి చేసేసి పిల్లర్స్ పగలగొట్టి చేశారు, బిల్డింగ్ ఉంటుందా అని చెప్పని. అన్న పిల్లరు మొత్తం పగలగొట్టలేదన్న, ఫస్ట్ వీడియో మొత్తం చూడు. నేను ఆల్రెడీ పైపులు కోసమనే నేను రాడ్ అనేది కవరింగ్ ఎక్కువ పెట్టుకున్నా. మినిమం 1 ఇంచు 30 ఉంటుంది కవరింగ్. చూడు, నేను ఆల్రెడీ నా పాత వీడియోలో పెట్టుంటుంది. ఫస్ట్ వీడియో మొత్తం చూడు. ఇంకొకటి ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అనేది పైపులు పిల్లర్స్ టచ్ చేయకుండా ఇంతవరకు ఎక్కడ కూడా పైపులు అయితే వేయలేదు. అపార్ట్మెంట్కి ఎలా వేస్తారో ఏమో, మీరు నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలియదు, కానీ మేమైతే అలా చేయలేదు. ఎందుకంటే కింద లోపలికి ఉంటేనే పైపులు సేఫ్టీ, బయటకు ఉంటే రాళ్ళు ఎగులు అవి ఇవి బ్రేక్ అవుతాయి. ప్లస్ ప్లాస్టింగ్ మందం కూడా 1 ఇంచ్ కన్నా ఎక్కువ మందం కొట్టడానికి లేదన్న. ఇంచులు కొట్టినా కానీ అది లూజ్ అయిపోయి కొన్ని రోజులకి ఊసిపోతుంది. ఫస్ట్ ఇది తెలుసుకో. ఎప్పుడైనా వర్క్ పోయిన ముఖం అయితే కదా నువ్వు వీడియో పెట్టినావు అంటే ఇంత కొంత తెలుసుంటేనే పెడతాం. ఏదో వీడియోలో చూసి టైంపాస్ కామెంట్లో పెట్టుడు కాదు. ఇంకొక అతనేమో స్లాబ్ వీడియోలో నీ సొంత స్టోరీ చెప్పక అని అంటారు. అన్న సొంత స్టోరీ చెప్పేది నా గురించి కాదన్న, నాకు ఇక్కడ జరిగిన మిస్టేక్ ఇంకొక ఇంటి యజమాని కానీ ఇంకో మేస్త్రి కానీ జరగకుండా ఉంటుందని నేను ఈ వీడియోలు పెట్టడం జరిగేది. నేను సొంత స్టోరీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా షార్ట్ ఫిలిమ్సో లేకుంటే ఏమైనా కాలేజ్ పిల్లల దగ్గర పోయో అటువంటి చెత్త వీడియోలు చేసుకోవచ్చు అన్న. నేను అటువంటివి కాకుండా
ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకుంటారు కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానం కొరకు నేను వీడియోలు పెట్టడం జరుగుతుందన్న. ఈ రోజు వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. నాకు ఈ రోజుకు 639 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు. అప్లోడ్ చేసే వరకు ఎంతమంది ఉంటారో అదైతే ఐడియా లేదు. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా యొక్క ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు వ్యూస్కి అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. 10 మందిలో నా ఒక వీడియో ఒక ఇద్దరికి ఉపయోగపడినా కూడా నాకు సంతోషమే. అందుకోసం నేను వీడియో చేసేది. దీని మీద ఏదో నాకు లక్షలు వేలు వస్తాయని కాదండి.